ఈ సమయాన్ని జ్ఞాపకం చేయకుండా మాట్లాడుతున్నాను. రెండు వచ్చాయి రే మైక్ పని చేస్తాను ఆ మైక్ యోవేలు గ్రంథము రే 2వ అధ్యాయం 12వ వచనం 19వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, 753 పేజీ. మూర్తియు అత్యున్నత కృప గలవాడై ఉంది. తాను చేయనుద్దేశించిన కీడు చేయగా పశ్చాత్తాపపడును. కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా వాక్కు తగిన నైవేద్యము పాపార్పణము మీకు దీవెనగా అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? సీయోనులో బాగా ఉండు. ఉపవాస దినము ప్రతిష్ఠించుడు, వ్రత దినములు నియమించుడు, ప్రకటన చేయుడు, జనులు సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడు, పెద్దలను పిలిపించుడి, చిన్నవారిని సన్యపాలనలు చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావనీయు. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠములకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవా ఈ జనుల జారి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకుండా దేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా ఎవరిని వేడుకొనవలెనో అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎదుట జారి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పునదేమనగా, అన్యులలో మిమ్మును అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము, తైలము మీకు పంపించాను. ఇంద్రుడి యొక్క పాత్రబంధ లేఖన వాక్యబడింది. నిందితుడ